శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చిన శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనాను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. నీ మాట పరిశుద్ధపరిచినదయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను విడిపించిన శక్తిగల నీ మాట, నన్ను విడిపించిన శక్తిగల నీ మాట, చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా, పగని కడిగినదయ్యా. పగయే ధ్యేయముగా ప్రయాణించే సౌలును, పగయే ధ్యేయముగా ప్రయాణించే సౌలును పౌలుగా మార్చినదయ్యా నీ మాట. దమస్క మార్గములోని యేసయ్యా, పౌలుగా మార్చినదయ్యా, పౌలుగా మార్చినదయ్యా నీ మాట. దమస్క మార్గములోని యేసయ్యా, పౌలుగా మార్చినదయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సాక్షిగా నిలిపిన దేవుడు నీవయ్యా, సాక్షిగా నిలిపిన దేవుడు నీవయ్యా. చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా, పగనే కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరిచినదయ్యా. దుఃఖపడువారు ఓదార్చబడుదురని, దుఃఖపడువారు ఓదార్చబడుదురని పలికిన నీ మాటయ్యా యేసయ్యా, నన్ను ఓదార్చనయ్యా. పలికిన నీ మాటయ్యా యేసయ్యా, నన్ను ఓదార్చనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దయగల నీ మాటే నన్ను ఓదార్చనయ్యా, దయగల నీ మాటే నన్ను ఓదార్చనయ్యా. చల్లని నీ మనసు మృదువైన నీ మాట
నన్ను మార్చినదయ్యా యేసయ్యా, పగని కడిగినదయ్యా, నీ మాట పరిశుద్ధపరిచినదయ్యా. పరలోక రాజ్యము సమీపించినది, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందిడి మీరు, యేసయ్య మాట వినండి. మారు మనసు పొందిడి మీరు, యేసయ్య మాట వినండి. యేసయ్యా 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 యేసయ్యా, నీ మాట ద్వారానే రక్షణ కలిగినయ్యా, నీ మాట ద్వారానే రక్షణ కలిగినయ్యా. చల్లని నీ మనసు, మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా, పగని కడిగినదయ్యా, నీ మాట పరిశుద్ధపరిచినదయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నన్ను విడిపించిన శక్తిగల నీ మాట, నన్ను విడిపించిన శక్తిగల నీ మాట, చల్లని నీ మనసు, మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా, పగని కడిగినదయ్యా, నీ మాట పరిశుద్ధపరిచినదయ్యా. తన ప్రాణాన్ని అమితంగా ప్రేమిస్తాడు. ఏదైనా డబ్బు కోసం వెంపర్లాడేవాడైనా కూడా చివరికి ప్రాణానికి ఎక్కువ విలువిస్తాడు. కానీ డబ్బుకో, బంగారానికో, లేకపోతే ఇంకేదన్నా బంధుత్వానికో దేనికి కూడా తను ప్రాధాన్యత ఇవ్వడు. అల్టిమేట్గా ఏంటంటే హీ లవ్స్ హిస్ లైఫ్. తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించే మనిషి తన జీవితాన్ని ఎటువైపు మలుచుకోవాలో తెలియక తన జీవితాన్ని వృధా ప్రయాసగా మార్చుకుంటా ఉన్నాడు. ఇక్కడ విజయశీలుడు, మరణము గెలిసిన మహనీయుడు, విజయశీలుడు, మరణము గెలిసిన మహనీయుడు. మనం చూసుకున్నట్లయితే దేవుడు మన ముందు రెండు ఆప్షన్స్ పెట్టాడు. వన్ ఈస్ లైఫ్, వన్ ఈస్ డెత్. ఒకటి మరణము, ఒకటి జీవము. దేవుడు మన ముందు రెండు దారులను పెట్టాడు.
మానవుడు ఎక్కువగా తన ప్రాణమును ప్రేమించుకుంటాడు, కానీ ఆ ప్రాణము ఎటువైపు వెళ్తుందో గుర్తెరగకుండా తన ప్రాణము ఏ విధంగా వెళ్ళిపోతుందో దాన్ని గుర్తెరగకుండా ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ ముందు మరణం ఉన్నది, లేకపోతే నీ ముందు జీవం ఉన్నది. ఏది నీవు కోరుకుంటా ఉన్నావు? ఏది నువ్వు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నావు? ఒక మనిషికి ప్రాణం పైన ఎంత తీపి ఉంటుందంటే, అతను చనిపోయే చివరి దశలో ఉన్నా కూడా నేను ఇంకా కొన్నాళ్ళు బ్రతికితే బాగున్ను, ముసలితనం వచ్చినా కూడా లేకపోతే వృద్ధాప్యం వచ్చినా కూడా ఆ మనిషి ఏమని ఆలోచిస్తూ ఉంటాడంటే, నా మనవడి పెళ్లి చూసి నేను చనిపోతానే, నేను చనిపోయిన తర్వాత లేకపోతే నేను నిద్రించిన తర్వాత నా ప్రాణము ఎక్కడికి వెళ్తుందని చెప్పి మనుష్యుడు ఆలోచించట్లేదు. తన ప్రాణం అనేది ఒకటి ఉన్నది, ఈ జీవితం తర్వాత మరి ఒక జీవితం ఉన్నది. మనం ఈ జీవితం ముగించుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మానవుడు ఆలోచించలేకపోతా ఉన్నాడు. బైబిల్ మనకి ఏం చెప్తుంది అంటే, మనం ఎలా జీవించాలి చెప్తుంది. బైబిల్ మనకి ఏం చెప్తుంది అంటే, మనం ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. బైబిల్ మనకి ఏం చెప్తుంది అంటే, మనం ఎలా ఉండకూడదో చెప్తుంది. కాబట్టి పొరుగువాని శక్తిని లేకపోతే పొరుగువాని సొత్తుని ఆస్తిని దేనినైనా కూడా నీవు ఆశించవద్దని చెప్పి పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. సమానులుగా చేసెను యేసయ్య సిలువ త్యాగము ద్వారా అందరినీ సమానులుగా చేసెను యేసయ్య. ఆలయ తెరను తెంచిన దేవుడు ఇక కుల గోత్రాలు లేనే లేవు. ఆలయ తెరను తెంచిన దేవుడు ఇక కుల గోత్రాలు లేనే లేవు. విజయశీలుడు మరణము గెలిసిన మహనీయుడు. విజయశీలుడు మరణము గెలిసిన మహనీయుడు. మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా. మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా.
పునరుద్ధానుడై లేచెను యేసయ్య, మరణపు ముల్లును విడిచెను యేసయ్య, పునరుద్ధానుడై లేచెను యేసయ్య, సిలువకు వేసిన సొంతవారు అందరూ పునరుద్ధానము చూసిరి, సిగ్గుతో తలదించుకొని, సిలువకు వేసిన సొంతవారు అందరూ పునరుద్ధానము చూసిరి, సిగ్గుతో తలదించుకొనిరి. విజయశీలుడు మరణము గెలిసిన మహనీయుడు, విజయశీలుడు మరణము గెలిసిన మహనీయుడు, మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా, మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా. విజయశీలుడు మరణము గెలిసిన మహనీయుడు, విజయశీలుడు మరణము గెలిసిన మహనీయుడు. చల్లని నీ మనసు, మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా, పగనే కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరిచినదయ్యా. చల్లని నీ మనసు, మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా, పగనే కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరిచినదయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నన్ను విడిపించిన శక్తిగల నీ మాట, నన్ను విడిపించిన శక్తిగల నీ మాట, చల్లని నీ మనసు, మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా, పగనే కడిగినదయ్యా. నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవితంలోకి అడుగు పెట్టాలంటే నీవు పాపమును విడిచిపెట్టి నీవు దేవుణ్ణి హత్తుకోవాలి. నువ్వు పరలోక రాజ్యంలో యుగాయుగాలు ఉండాలి అంటే, మరణంలో కాల్చివేయబడకుండా దేవుడి కురుపార్శ్వాన నువ్వు కూర్చోవాలి అంటే మనం ఏం చేయాలి? నిత్యము అనునిత్యము దేవుని ఆరాధించుకుంటూ, దేవుని ప్రార్థించుకుంటూ, ఆయన చెప్పిన గైడ్ లైన్స్ ని మనము పాటిస్తూ ఉండాలి. దేవుడు మనకి ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చాడు. వీ హావ్ టు ఫాలో దట్ గైడ్ లైన్స్. అదే విధంగా దేవుడు వస్తాడు. మన దేవుడు యేసు ప్రభుల వారు ఒకానొక దినమున వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనే వారిలో మనం ఉండగలుగుతామా లేదా? కాబట్టి ఏ చోటును మీరు కోరుకుంటున్నారు, ఏ చోటును మీరు కావాలి అని చెప్పి విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త ప్రియులరా, అగ్నిగుండంలో త్రోసివేయబడతారు. జాగ్రత్త పడండి, వివేచన కలిగి ఉండండి. వివేచన లేకపోతే మనకి అర్థం కాదు ఏది మంచి ఏది చెడు, మన మార్గము ఎటువంటిది, మనం ఏ విధమైన ఫాలో అవుతున్నాము, ఏ మార్గాన్ని ఫాలో అవుతున్నాము. కాబట్టి we have to rectify ourselves.
జీసస్ ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ రివైవ్ యూ ఫ్రమ్ యువర్ సిన్స్. ఈ దేవుడు యేసు ప్రభుల వారు మాత్రమే నీ యొక్క పాపము నుంచి, లేకపోతే నీ యొక్క బాధల నుంచి, దుఃఖము నుంచి పైకి లేపగల సమర్థుడు ఎవరంటే యేసు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా.